dear students, last class మనం జౌల్కే కి సంబంధించిన ఎక్స్ప్రెషన్ ఏంటి అనేది డిరైవ్ చేసాం. ఇంకా ఈ క్లాస్లో మనం అలాగే రీజనరేటివ్ కూలింగ్ అంటే ఏంటి, దాన్ని యూజ్ చేసి మనం దాని యొక్క అప్లికేషన్ ఏంటి అనేది లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన అప్లికేషన్ ఈరోజు యూజ్ చేసి హీలియం ద్రవీకరణం, లిక్విఫికేషన్ ఆఫ్ హీలియం అనేది కపిడ్జా పద్ధతి అంటే కపిడ్జా మెథడ్ ద్వారా ఏ విధంగా మనం లిక్విఫికేషన్ చేస్తాం అనేది చూద్దాం. సో ఇక్కడ లిక్విఫికేషన్ ఆఫ్ హీలియం కపిడ్జాస్ మెథడ్ అంటే హీలియం ద్రవీకరణం. కపిడ్జా పద్ధతి. సో దీనికి సంబంధించి మనం చూస్తే ఇక్కడ రీజనరేటివ్ కూలింగ్ అప్లై చేస్తాం. వాట్ ఈజ్ రీజనరేటివ్ కూలింగ్ అనేది లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. జస్ట్ మళ్ళీ ఒకసారి మనం చూస్తే రీజనరేటివ్ కూలింగ్లో వాట్ హ్యాపెన్స్ అనేది మనం చూస్తే ద గ్యాస్ విచ్ ఈజ్ ఆల్రెడీ సఫర్స్ జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ ఈజ్ బ్రాట్ బ్యాక్ ఇన్ టు ది కంప్రెషన్. బిఫోర్ దట్ ఇట్ కూల్స్ ది ఇన్కమింగ్ గ్యాస్. అంటే ఆల్రెడీ జౌల్ కెల్విన్ వ్యాకోచానికి గురైన వాయువుని తిరిగి మళ్ళా సంపీడన పంపులోకి తీసుకొస్తాం. ఆ తీసుకురావడానికి ముందు అది ఏం చేస్తుంది అంటే ఇన్కమింగ్ గ్యాస్ అంటే నాజిల్ వైపు జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్కి సఫర్ అవ్వడానికి నాజిల్ వైపు వస్తున్న గ్యాస్ని అది ముందు చల్లబరుస్తుంది అనమాట. చల్లబరిచిన అనంతరం తిరిగి మళ్ళా వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. తిరిగి మళ్ళీ ఆ ప్రొసీజర్ అంతా అంటే పద్ధతి అంతా కూడా రిపీట్ అవుతుంది. అదే పద్ధతిలో ఇలా మనకి పెడుతుంది. ఇలా మనం నంబర్ ఆఫ్ టైమ్స్ దీన్ని రిపీట్ చేయడం ద్వారా అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్కి సేమ్ గ్యాస్ని మనం సఫర్ చేయడం ద్వారా ఎవ్రీ టైం మనం రేట్ ఆఫ్ కూలింగ్ని గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ టెంపరేచర్ని మనకి రిక్వైర్డ్ మినిమం టెంపరేచర్కి మనం తగ్గించేటట్టుగా చేసుకుని సఫిషియెంట్ ప్రెషర్ అప్లై చేయడం ద్వారా ఆ గ్యాస్ని లిక్విడ్ కింద కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ హ్యాపెన్స్ ఇన్ రీజనరేటివ్ కూలింగ్. అంటే రిపీటెడ్గా జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్కి సఫర్ చేయడం అన్నమాట రీజనరేటివ్ కూలింగ్ అంటే. దీనికి కారణం ఏంటి అంటే జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్లో మనకి కూలింగ్ వస్తుంది బిఫోర్ అంటే దానికన్నా ముందు మనం ద ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ది గ్యాస్ ఈజ్ రెడ్యూస్డ్ టు ఇట్స్ బిలో టు ఇట్స్ ఇన్వర్షన్ టెంపరేచర్. అంటే తొలి ఉష్ణోగ్రతని విలోమ ఉష్ణోగ్రత కన్నా తక్కువ అయ్యేటట్లు చేసి జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్కి సఫర్ చేస్తే మనకి పాజిటివ్ రిజల్ట్ అంటే కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. కానీ ఇది చాలా స్వల్పంగానే ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ స్మాల్ చేంజ్ ఇన్ టెంపరేచర్, డిక్రీజ్ ఇన్ టెంపరేచర్. కాబట్టి ఒకసారి జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్కి సఫర్ చేసి మనము గ్యాస్ని లిక్విడ్ కింద కన్వర్ట్ చేయడం అంటే ఇది ఇంపాసిబుల్, సాధ్యం కాదు. ఏ వాయువు కూడా సాధ్యం కాదు. నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయడం ద్వారా అంటే రీజనరేటివ్ కూలింగ్ అనే టెక్నిక్ అప్లై చేయడం ద్వారా మనం ఆ గ్యాస్ని లిక్విడ్ కింద కన్వర్ట్ చేస్తాం. అయితే హీలియము, హైడ్రోజను ఈ లిక్విడ్స్ మనం తీసుకున్నాం అని అనుకుంటే అంటే ఈ గ్యాసెస్ మనం తీసుకున్నప్పుడు వీటిని లిక్విఫై చేయడం అనేది అంటే లిక్విడ్స్ కింద కన్వర్ట్ చేయడం అనేది చాలా డిఫికల్టీగా తయారైన వ్యవహారం. మరీ ముఖ్యంగా హీలియం విషయంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేయడం అనేది జరిగింది. దానికోసం డిఫరెంట్ సైంటిస్ట్ మనకి డిఫరెంట్ మెథడ్స్ అక్కడ ప్రపోజ్ చేయడం జరిగింది. ఎక్స్పెరిమెంట్లు మనకి టెక్స్ట్ బుక్లో ఉంటాయి. అయితే మనకి కపిడ్జా మెథడ్ ఉంది. అంటే కపిడ్జా మెథడ్ వల్ల ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అనేది మనం రిమైనింగ్ వాటితో కంపేర్ చేస్తే ఇక్కడ దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ లూబ్రికెంట్స్. అంటే ఇక్కడ పని చేయడానికి మనకి ఏ విధమైన లూబ్రికెంట్ మనకు అవసరం లేదు.
అలాగే లిక్విడ్ హైడ్రోజన్ కూడా అవసరం లేదు. లిక్విడ్ హైడ్రోజన్ అవసరం లేకుండా కూడా ఇక్కడ మనం చేస్తాం. అంటే లిక్విడ్ హైడ్రోజన్ ఎందుకు మనకు అవసరం అంటే ఇక్కడ మనకి దాని అవసరం ఎందుకు వస్తుంది అని అంటే ఇనీషియల్ టెంపరేచర్ని ఇన్వర్షన్ టెంపరేచర్ కన్నా తక్కువ అయ్యేటట్టు చేయాలి. నార్మల్ టెంపరేచర్స్ మనకి హీటింగ్ ఎఫెక్ట్ వస్తుందని ఇంట్రడక్షన్లోనే మనం మాట్లాడుకున్నాం. కారణం ఏంటి అంటే హీలియం విషయంలో మనకంటే చాలా లో వాల్యూస్ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఇన్వర్షన్ టెంపరేచర్, బాయిల్ టెంపరేచర్, క్రిటికల్ టెంపరేచర్ ఇవన్నీ కూడా చాలా లో వాల్యూస్ ఉంటాయి. దానివల్ల మనం చాలా కేర్ఫుల్గా చాలా ఐసోలేట్ చేసి చాలా జాగ్రత్తగా పడిబందీగా మనం చేసినప్పుడే హీలియంని లిక్విడ్ కింద కన్వర్ట్ చేయడం అనేది పాసిబుల్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మనం హీలియం ఈజ్ ది లాస్ట్ గ్యాస్ లిక్విఫైడ్. అంటే వాయువులు అన్నింటిలోనూ కూడా హీలియం వాయువే ఆఖరిగా ద్రవీకరించబడింది అన్నమాట. అంటే అంత కష్టమైన వ్యవహారం ఇదంతా కూడా. సో దీనికి కారణం ఏంటి అనేది మనం చూస్తే ఇన్వర్షన్ టెంపరేచర్ ఆఫ్ హీలియం ఈజ్ 34 డిగ్రీ కెల్విన్, 34 డిగ్రీ కెల్విన్ స్కేల్, సెల్సియస్ స్కేల్ కాదు. కెల్విన్ స్కేల్లో అంటే ఇది మనకి ఎంత అవుతుంది? సెల్సియస్ స్కేల్లో మనం మాట్లాడామనుకోండి ఎంత అంటే 273 తీసేయాలి, అంటే -239 డిగ్రీస్ అన్నమాట సెల్సియస్ స్కేల్. అంటే ఐస్ యొక్క టెంపరేచర్ కన్నా మనం ఎంత కిందకు వచ్చాం? -200 అంటే 239 డిగ్రీలు ఇంకా కిందకి తగ్గిస్తే ఇన్వర్షన్ టెంపరేచర్ దగ్గరికి వస్తాం. అక్కడ ఎఫెక్ట్ 0 అవుతుంది. ఇంకా మనం తగ్గించినప్పుడే మనకి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది బై అప్లైయింగ్ జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్. అంటే జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ అప్లై చేస్తే ఇంకా తక్కువ కూడా. అంటే నార్మల్ రూమ్ టెంపరేచర్ సుమారుగా 300 డిగ్రీస్ మనకు ఉన్నది అని అనుకుంటే కెల్విన్ స్కేల్లో 34 అనేది చాలా తక్కువ వాల్యూ. కాబట్టి చాలా కష్టమైన పరిస్థితి. ఇక మనం ఇంకా చూసాం బాయిల్ టెంపరేచర్ 17 డిగ్రీస్ కెల్విన్. సో అంటే ఇక్కడికి వస్తే మనకి పాజిటివ్ రిజల్ట్ కొంచెం ఎక్కువ వస్తుంది. ఇక క్రిటికల్ టెంపరేచర్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ లిక్విఫికేషన్లో. కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు decrease the temperature of the any gas to below to its critical temperature for liquefaction. అంటే వాయువుని ద్రవంగా మార్చాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క తొలి ఉష్ణోగ్రతని విలోమ ఉష్ణోగ్రత కన్నా తక్కువ అయ్యేటట్టు చేసి దాని సఫిషియెంట్ ప్రెషర్ అప్లై చేయడం ద్వారా ఆ గ్యాస్ని లిక్విడ్ కింద కన్వర్ట్ చేయొచ్చు. సో ఇది మనం చూస్తే సుమారుగా ఎంత ఉంటుందంటే 5 డిగ్రీ కెల్విన్ ఉంటుందన్నమాట. 5 డిగ్రీ కెల్విన్ అంటే ఆల్మోస్ట్ అబ్సల్యూట్ టెంపరేచర్కి బాగా దగ్గరికి వెళ్ళిపోయాం. అంటే సాధారణ పరిస్థితుల్లో మనం సాధ్యం కాదు ఇదేది. చాలా ఎక్స్ట్రార్డినరీ కండిషన్స్లో ఈ మొత్తం వ్యవహారం అంతా నడిపించాలి. కాబట్టి చాలా కష్టమైన పని అవడం అనేది జరిగింది. సో ఇక్కడ మరి కపిటా మెథడ్లో లిక్విడ్ నైట్రోజన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే లిక్విడ్ హైడ్రోజన్ అవసరం లేకుండా లిక్విడ్ నైట్రోజన్ని యూజ్ చేస్తాం. అది ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రై అండ్ ప్యూర్ హీలియం గ్యాస్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఏ విధమైన మాలిన్యాలు ఉండకూడదు. పొడి హీలియం వాయువుని తీసుకోవాలి. అంటే మాయిశ్చరైజింగ్ ఏమి ఉండకూడదు అన్నమాట. ఉండడం వల్ల ఏమవుతుంది? దానిలో ఉండే ఆక్సిజన్ కావచ్చు, హైడ్రోజన్ మాలిక్యూల్స్ కావచ్చు, అవి దీనికన్నా ముందే లిక్విడ్ కింద కన్వర్ట్ అయిపోతాయి. అట్ ది సేమ్ టైం దేవి సాలిడ్ కింద కూడా కన్వర్ట్ అయిపోతాయి. లో టెంపరేచర్కి వెళ్ళే కొద్ది టెంపరేచర్ తగ్గుతూ ఉంటే మనకు తెలుసు గ్యాసియస్ ఫేజ్ నుంచి లిక్విడ్ ఫేజ్కి వస్తుంది. ఇంకా టెంపరేచర్ తగ్గిస్తే సాలిడ్ ఫేజ్కి వస్తుంది. సో మనకి అంటే ఇది దానికన్నా ముందే ఘన పదార్థాల కింద సాలిడిఫై అయిపోయి అనుకోండి. ది అబ్స్ట్రాక్ట్ ది నాసిల్ అంటే నాసిల్కి అడ్డంగా తయారవుతాయి. ఇక అసలు జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ జరగడం అనేది సాధ్యం. కాబట్టి మనం ప్యూర్ అండ్ డ్రై హీలియంని మనం తీసుకోవాలి. ఇట్ ఈస్ ఫిల్డ్ ఇన్ ఏ కంప్రెషన్ అంటే ఒక సంపీడన పంపు లోపలికి దీన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఈ సంపీడన పంపు మనకి అంటే
బ్యాడ్ కండక్టింగ్ మెటీరియల్తో డిజైన్ చేసిన ఒక సిలిండర్ పిస్టన్ అరేంజ్మెంట్ అనమాట. సంపీడన పంపు అంటే అంతనే ఏం కాదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ మేడప్ ఆఫ్ పర్ఫెక్ట్ బ్యాడ్ కండక్టింగ్ మెటీరియల్, పరిపూర్ణ అధమవాహక పదార్థం. సో దీని లోపల మనం ప్యూర్ అండ్ డ్రై హీలియంని గ్యాస్ని ఫిల్ చేసి ఇట్ ఈస్ సఫర్స్ టు అండ్ హై ప్రెషర్ నియర్లీ అబౌట్ 30 atmospheres. సుమారుగా ఒక 30 atmospheres ప్రెషర్కి దీన్ని అప్లై చేయడం జరుగుతుంది. డయాగ్రామ్ కొంచెం పైకి వెళ్దాం. డయాగ్రాము మనకి చాలా కొంచెం ఎక్కువగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా దీన్ని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కారణం ఏంటి అంటే ఈ డయాగ్రామ్కే మనకి 2 మార్క్స్ అవార్డ్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్. షార్ట్ నోట్స్ ఎస్ఏ అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం కాబట్టి చాలాసార్లు మనకి ఎక్కువ సార్లు షార్ట్ నోట్స్ వస్తుంది, కొన్నిసార్లు ఎస్ఏగా కూడా దీన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. సో కంప్రెషన్ పి అందాం దీన్ని. ఈ పి లోపల మనం దీన్ని తీసుకున్నాం. దీన్ని హై ప్రెషర్కి అంటే సుమారు 30 atmospheresకి దీన్ని ప్రెషర్కి మనం కంప్రెస్ చేసినప్పుడు, సంపీడనం చెందించినప్పుడు ఇది ఈ పక్క గొట్టం ద్వారా బయటకు వస్తుంది. A part of this tube is surrounded with a chamber or jacket which containing cold running liquid. అంటే చల్లని ద్రవం దీని చుట్టూరా ప్రవహించే ఏర్పాటు చేస్తాం. ఇక్కడ మన అవసరాన్ని బట్టి ఇక్కడ స్పైరల్ ట్యూబ్ యూజ్ చేయొచ్చు లేదా ప్లేన్ ట్యూబ్ వాడచ్చు. స్పైరల్ ట్యూబ్ యూజ్ చేయడం వల్ల కొంచెం స్పీడ్ స్లో డౌన్ అవుతుంది. దానివల్ల సఫిషియెంట్ టైం మనకి ఎడిషనల్ హీట్ ఎనర్జీ ఏదైనా ఉంటే దాన్ని అబ్జార్బ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే కంప్రెషన్ చేయడం వల్ల మనకు కొంత టెంపరేచర్ పెరగచ్చు. ఆ ఎడిషనల్ హీట్ ఎనర్జీని ఇట్ అబ్జార్బ్డ్ బై ది కూలెంట్. అంటే ఈ దీనిలో ఉండే ఈ చల్లని ద్రవం అది గ్రహిస్తుంది. ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ పాసింగ్ టు ఏ స్పైరల్ ట్యూబ్, అంటే ఒక సర్కులాకారపు గొట్టంలోనికి చేరుకుంటుంది. ఒక స్పైరల్ ట్యూబ్లోకి చేరుకుంటుంది. దిస్ స్పైరల్ ట్యూబ్ ఇన్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఏ లిక్విడ్ నైట్రోజన్ బాత్ విచ్ ఈస్ బాయిలింగ్ అట్ అండర్ రెడ్యూసింగ్ ప్రెషర్. అంటే లిక్విడ్ నైట్రోజన్ యొక్క పాత్ర లోపల ఇది ఉంటుంది అన్నమాట. దీనిలో మనకి లిక్విడ్ నైట్రోజన్ ఉంటుంది. ఇది తగ్గించిన పీడనం దగ్గర మరిగించబడే లిక్విడ్ నైట్రోజన్. సో ఈ లిక్విడ్ నైట్రోజన్ బాత్లోకి రావడం వల్ల ఇక్కడ దీని యొక్క టెంపరేచరు -208కి తగ్గిపోతుంది అన్నమాట. 208 డిగ్రీ సెల్సియస్ అంటే 208 మైనస్ అంటే ఎంత అయింది మనకి? సుమారుగా 65 డిగ్రీ కెల్విన్. 65 డిగ్రీ కెల్విన్కి హీలియం గ్యాస్ యొక్క టెంపరేచరు డిక్రీజ్ అవుతుంది. ఈ విధంగా మనకి లిక్విడ్ నైట్రోజన్ బాత్లో ట్రావెల్ చేయడం ద్వారా దీనిలో అయితే ఇక్కడ స్పైరల్ ట్యూబ్ మనం యూజ్ చేయడం వల్ల నెమ్మదిగా ప్రయాణిస్తుంది కాబట్టి there is sufficient time for absorbing the heat energy from the helium gas by the liquid nitrogen. Then it is divided into 2 parts. ఇప్పుడు ఇది కౌంటర్ కరెంట్ హీట్ ఎక్స్చేంజర్లోకి వస్తుంది అన్నమాట. ఇక్కడ 2 భాగాల కింద ఇక్కడ విభజించబడుతుంది. 2 భాగాల కింద విభజించబడింది. మనం చూసుకుంటే దీనిలో ఒక భాగం ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ది ఎక్స్పాన్షన్ ఇంజిన్, అంటే ఇది ఒక వ్యాపన యంత్రంలోనికి చేరుకుంటున్నాం. వ్యాపన యంత్రం అంటే ఎక్స్పాన్షన్ ఇంజిన్లో ఏం జరుగుతుంది అనేది మనం చూస్తే ఇన్ ఎక్స్పాన్షన్ ఇంజిన్ ద గ్యాస్ ఎక్స్పాండ్స్ ఎడియాబాటికల్లీ. అంటే ఈ వాయువు ఏం చేస్తుంది? స్థిరోష్ణకంగా వ్యాకోచిస్తుంది అనమాట. వ్యాపన యంత్రం స్థిరోష్ణకంగా వ్యాకోచించడం వల్ల ఏం జరుగుతుంది? స్థిరోష్ణకంగా వ్యాకోచించాలంటే మనకి వ్యాకోచించాలంటే ఇట్ రిక్వైర్డ్ సమ్ ఎనర్జీ. అంటే అది వ్యాకోచించడం అంటే అర్థం ఏంటి? ఇట్ డూ సమ్ ఎక్స్టర్నల్ వర్క్ చేయాలంటే ఇట్ రిక్వైర్డ్ సమ్ ఎనర్జీ. బట్ ఇదంతా కూడా ఎడియాబాటిక్ మేనర్లో చేస్తున్నాం కాబట్టి బయట నుంచి తీసుకోవడానికి అవకాశం లేదు. దెర్ ఈజ్ నో పాసిబిలిటీ ఆఫ్ హీట్ అబ్జార్బ్ ఫ్రమ్ ది సరౌండింగ్స్. సరౌండింగ్స్ నుంచి హీట్ ఎనర్జీ అబ్జార్బ్ చేసుకోలేదు కాబట్టి ఆ రిక్వైర్డ్ ఎనర్జీ ఈజ్ గెయిన్డ్ ఫ్రమ్ ఇట్ సెల్ఫ్. దట్ మీన్స్ గెయిన్డ్ ఫ్రమ్
ఇంటర్నల్ ఎనర్జీ, అంతరక శక్తి నుంచి తీసుకుంటుంది అన్నమాట, తన నుంచే తీసుకుంటుంది. దానివల్ల మనకి దాని యొక్క టెంపరేచరు బాగా తగ్గడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ ఈ విధంగా మనకి దీనిలోకి వచ్చిన తర్వాత ఎక్స్పాన్షన్ ఇంజిన్ అంటే వేరే ఏం కాదు, సిలిండర్ పిస్టన్ అరేంజ్మెంట్ విచ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఏ బ్యాడ్ కండక్టింగ్. ఇటువైపు చిన్న రంధ్రం ఉంటుంది, చాలా ఫ్రీగా మనకి బయటకు రావడం అనేది జరుగుతుంది. సో ఈ ఎక్స్పాన్షన్ ఇంజిన్లో మనకి చూస్తే ఈ గ్యాస్ సుమారుగా -263 -263 డిగ్రీ కెల్విన్కి తగ్గిపోతుంది టెంపరేచర్. అంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ నియర్లీ అబౌట్ 10 degrees కి 10 degrees కెల్విన్కి ఇక్కడ ఎక్స్పాన్షన్ ఇంజిన్లో హీలియం వాయువు యొక్క టెంపరేచర్ తగ్గుతుంది. ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ మిక్స్డ్ టు ది గ్యాస్ విచ్ ఈస్, అంటే ఇక్కడ రిమైనింగ్ పార్ట్ ఉంది కదా దానికి మిక్స్ అవుతుంది, అంటే నాజిల్ వైపు వస్తున్న మిగిలిన గ్యాస్ వైపుకి చేరుకుంటుంది. ఈ మొత్తం అంతటినీ కూడా మనం ఒక ఛాంబర్ లోపల అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ నాజిల్ ఆపరేషన్ అంతా కూడా మనం బయట నుంచి ఆపరేట్ చేస్తారు. సో ఈ రెండు మిక్స్ అవడం వల్ల ఈ డైరెక్ట్గా వచ్చిన గ్యాస్ కూడా ఇది కొంత కూల్ అవడం అనేది జరుగుతుంది. ఈ రెండు మిక్స్ అయిన తర్వాత దీని యొక్క టెంపరేచరు మనకి ఆల్మోస్ట్ 35 డిగ్రీ కెల్విన్ కన్నా, అంటే 34 డిగ్రీ కెల్విన్ కన్నా తక్కువ అయ్యేటట్లు చేసి మనం జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ సఫర్ చేస్తే పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, అంటే కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి ఈ నాజిల్ నుంచి మనకి నాజిల్ ఓపెన్ చేసినప్పుడు ఇట్ సఫర్స్ జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్. డ్యూ టు ది జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ ద టెంపరేచర్ ఆఫ్ ది హీలియం గ్యాస్ ఈజ్ డిక్రీస్డ్. ఇక్కడ తగ్గడం అనేది జరుగుతుంది. కారణం ఏంటి? ఆల్రెడీ ద టెంపరేచర్ ఆఫ్ ది helium gas is below to its immersion temperature 34 degree Kelvin. 34 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. అయితే ఈ సందర్భంలో ఏదైనా లిక్విడ్ అంటే హీలియం లిక్విడ్ మనకి అవైలబుల్ కాదు. కాబట్టి ఇది ఏం చేస్తాం, ఇదంతా కూడా ఈ ఛాంబర్ లోపల సర్క్యులేట్ అవడం ద్వారా ఇన్కమింగ్ గ్యాస్ని కూడా ఇది కూల్ చేస్తుంది. అంటే ఆఫ్టర్ cooling the incoming gas towards the nozzle, it is brought back into the compressor. తిరిగి మళ్ళా ఒక పైప్ సహాయంతో తిరిగి మళ్ళా దీని మొత్తం అంతటిని కూడా మళ్ళీ ఈ కంప్రెషన్లోకి వస్తుంది. టోటల్ ప్రాసెస్ అంతా కూడా మళ్ళీ తిరిగి రిపీట్ అవుతుంది. సో ఈ విధంగా రిపీట్ అయినప్పుడు నంబర్ ఆఫ్ టైమ్స్ జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ అంటే ఈ టోటల్ ప్రాసెస్ని రిపీట్ చేసినప్పుడు మనకి ఆఫ్టర్ సమ్ ఆపరేషన్స్ హీలియం ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ హీలియం గ్యాస్ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ హీలియం లిక్విడ్, అంటే హీలియం వాయువు హీలియం ద్రవం కింద మారుతుంది. హీలియం ద్రవం సుమారుగా ఎక్కడ ఉంటుంది అంటే దాదాపు 1 డిగ్రీ కెల్విన్ ఆర్ 2 డిగ్రీస్ కెల్విన్ దగ్గర మనకి సుమారుగా 1 డిగ్రీ కెల్విన్ దగ్గర ఇది హీలియం లిక్విడ్ రూపంలో ఉంటుంది. అంటే 5 డిగ్రీ కెల్విన్ కన్నా ఫస్ట్ తక్కువ అయితేనే అప్పుడు లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుంది కదా. కాబట్టి ఇంకా తక్కువ టెంపరేచర్ దగ్గర ఇది హీలియం లిక్విడ్ కింద ఉంటుంది అన్నమాట. సో కాబట్టి దీన్ని స్టోరింగ్ చేయాలి అంటే చాలా కష్టపడాల్సిన అవసరం. కారణం ఏంటి? దీనికోసం దీన్ని స్టోర్ చేయడానికి ఇక్కడ ఒక దేవార్ ఫ్లాస్క్ అనేది ఒకటి మనం తీసుకుంటాం. ఇది కరెక్ట్గా మనం మాట్లాడితే ఇది ట్రిపుల్ ఛాంబర్ దేవార్ ఫ్లాస్క్ అన్నమాట. అంటే 3 అంచెల దేవార్ ఫ్లాస్క్ అంట. అంటే 3 కవచాలు ఉంటాయి. దీని లోపల మనం చూసుకుంటే అన్నిటికన్నా లోపల ఉండే పాత్రలో మనం అంటే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పైపు మనం ఓపెన్ చేసి దీనికి మనం పెడతాం. దీని కింద మనం
స్టోర్ చేసినప్పుడు దీనిలోకి మనకి రావడం అనేది జరుగుతుంది. సో దీని లోపల మనం చూస్తే ఈ లోపల ఛాంబర్లో హీలియం లిక్విడ్ ఉంటుంది. దెన్ ఇట్ ఈస్ సరౌండెడ్ విత్ అనదర్ ఛాంబర్ విచ్ కంటైన్స్ లిక్విడ్ హైడ్రోజన్. అంటే ఎంత జాగ్రత్తగా మనం ఉంచాల్సిన అవసరం వస్తుందో చూడండి. ఇక్కడ ఏముంటుంది? లిక్విడ్ హైడ్రోజన్ ఉంటుంది. అగైన్ ఇట్ ఈస్ సరౌండెడ్ విత్ అనదర్ ఛాంబర్. దీని చుట్టూరా మళ్ళీ మరో ఛాంబర్ ఉంటుంది. దాని లోపల ఎయిర్ లిక్విడ్ ఉంటుంది అన్నమాట. సో అంటే ఇంత ప్రొటెక్షన్ తీసుకుంటే తప్ప మనకి హీలియము ద్రవ రూపంలో మనకి లభ్యమవడం అనేది సాధ్యం కాదు. సో ఈ విధంగా ట్రిపుల్ ఛాంబర్ గాబర్ ప్లాస్క్ లోపల దీన్ని మనం స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ డయాగ్రాము మనం చాలా జాగ్రత్తగా మనం వేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ డయాగ్రామే మనకి మొత్తం దీని అంతటికీ కూడా హార్ట్ అన్నమాట. డయాగ్రామ్ జాగ్రత్తగా వేసి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ జస్ట్ ఏం జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇది ఎస్ఏ క్వశ్చన్గా వస్తే మనకి చాలా హ్యాపీ, మంచి మార్కులు వస్తాయి. కారణం ఏంటి? డయాగ్రామ్ వేసి మన మ్యాటర్ అంతా కూడా సింపుల్గా మనకి తెలుస్తుంది. ఇది కాకుండా మనకి నెక్స్ట్ ఎడియాబయాటిక్ డిమాగ్నటైజేషన్ అనేది మనం చెప్పుకుంటాం. అది చూస్తే చాలా లెంగ్తీగా ఉంటుంది. అంటే ఎక్స్పెరిమెంట్ ఉంటుంది, థియరీ ఉంటుంది. హియర్ ఓన్లీ ఎక్స్పెరిమెంటే. కాబట్టి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే షార్ట్ నోట్సా ఎస్ఏ అనేది మనం పక్కన పెడితే రెండు రకాలుగా కూడా మనకి ఉపయోగపడుతుంది. అంటే ఖచ్చితంగా ఆల్మోస్ట్ ప్రతి పేపర్లోనూ అటు షార్ట్ నోట్స్గా కానీ ఎస్ఏ క్వశ్చన్గా కానీ మనకి రిపీటెడ్గా ప్రతి మెయిన్ ఎగ్జామినేషన్లో మనకు కనిపిస్తుంది. సో చాలా జాగ్రత్తగా దీన్ని ఫాలో అవ్వండి. ఇక్కడ బ్రీఫ్గా ఒకసారి మనం మాట్లాడుకుంటే కంప్రెషన్ లోపల మనం ప్యూర్ అండ్ డ్రై హీలియం తీసుకుని ఇట్ ఈస్ కంప్రెస్డ్ నియర్లీ అబౌట్ 30 atmospheres. అంటే 30 atmospheresకి కంప్రెస్ చేసి అప్పుడు ఈ పక్క కొట్టడం ద్వారా సైడ్ ట్యూబ్ ద్వారా ఇది ట్రావెల్ చేస్తుంది. దీన్ని కొంత భాగం ఇట్ ఈస్ సరౌండెడ్ విత్ జాకెట్ విచ్ కంటైన్స్ లిక్విడ్, సమ్ లిక్విడ్ అంటే కోల్డ్ రన్నింగ్ లిక్విడ్ అనమాట. అంటే చల్లని ద్రవం ప్రవహించే ఏర్పాటు చేస్తాం దీని చుట్టూగా. ఇది ఎందుకు అంటే కంప్రెషన్ వల్ల అడిషనల్ హీట్ ఎనర్జీ ఏమైనా ఉంటే రిమూవ్ చేయడం కోసం. దెన్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ఏ స్పైరల్ ట్యూబ్ విచ్ ఈస్ ఇన్ ఏ లిక్విడ్ నైట్రోజన్ బార్. ఇన్ లిక్విడ్ నైట్రోజన్ బార్ ద లిక్విడ్ నైట్రోజన్ ఈజ్ బాయిల్డ్ అండ్ రెడ్యూసింగ్ ప్రెషర్. అంటే ఇది తగ్గించిన పీడనం దగ్గర మరిగించబడుతున్న ఒక పాత్రలో ఉన్న సర్పిలాకారపు గొట్టంలోనికి చేరుకుని ఆ సర్పిలాకారపు గొట్టం ద్వారా ప్రయాణించినప్పుడు ఈ లిక్విడ్ నైట్రోజన్ వల్ల దాని యొక్క ఉష్ణోగ్రతని సుమారుగా -208 డిగ్రీలకి అంటే -208 డిగ్రీ సెల్సియస్కి తగ్గించబడుతుంది. దెన్ ఇట్ ఈస్ ట్రావెల్స్ టువర్డ్స్ ది ఎక్స్పాన్షన్ ఇంజిన్. అంటే ఇక్కడే మనకి రీజనరేటివ్ కూలింగ్ జరుగుతుంది కాబట్టి ఈ పార్ట్ని మనం ఎక్స్పాన్షన్ ఇంజిన్గా చెప్పొచ్చు. అంటే ఎక్స్పాన్షన్ ఇంజిన్లో మనకి ఏం జరుగుతుంది అనేది మనం చూస్తే ద గ్యాస్ విచ్ ఈస్ సఫర్స్ జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ is brought back into the initial position. Before that it cools the incoming gas. అంటే తిరిగి మళ్ళా అంటే ఇన్కమింగ్ గ్యాస్ను కూల్ చేయడం ద్వారా తిరిగి మళ్ళా ఇనీషియల్ పొజిషన్ అంటే కంప్రెషర్లోకి చేరుకుంటుంది అన్నమాట. సో ఇక్కడ రెండు భాగాలుగా సెపరేట్ అవుతుంది, స్ప్లిట్ అవుతుంది. ఇక్కడ ఏ పార్ట్ ఆఫ్ ది గ్యాస్ ఈజ్ పాసింగ్ త్రూ ది ఎక్స్పాన్షన్ ఇంజిన్. ఇన్ ఎక్స్పాన్షన్ ఇంజిన్ ద గ్యాస్ ఎక్స్పాండ్స్ ఎడియాబాటికల్లీ. అంటే ఎక్స్పాన్షన్ ఇంజిన్లో మనకి ఏం జరుగుతుంది? ఎడియాబాటిక్ మేనర్లో ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ ఫిష్ను మనకి చాలా ఫ్రీగా మూవ్ అయ్యే ఏర్పాటు చేస్తాం అనమాట. అంటే ఎక్స్పాన్షన్ చాలా ఈజీగా జరగడం కోసం. సో ఈ ఎక్స్పాన్షన్ కావాల్సిన ఎనర్జీని ఇది ఇంటర్నల్ ఎనర్జీ నుంచి గెయిన్ చేయడం ద్వారా అది కూల్ అవడం అనేది జరుగుతుంది. నియర్లీ అబౌట్ -263 డిగ్రీ కెల్విన్కి టెంపరేచర్ తగ్గడం అనేది జరుగుతుంది. సో సుమారు అంటే 10 సెల్సియస్ తగ్గడం అనేది జరుగుతుంది. అంటే -263 డిగ్రీ సెల్సియస్ తగ్గుతుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 10 డిగ్రీ కెల్విన్. దెన్ ఇట్ ఈస్ మిక్స్ విత్ ది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది హీలియం గ్యాస్ విచ్ ఈస్ పాసింగ్ టువర్డ్స్ ది నాజిల్. అంటే నాజిల్ వైపు వస్తున్న ఆ భాగంతో మళ్ళీ కలుస్తుంది. ఈ రెండు మిక్స్ అయిన తర్వాత ఆఫ్టర్ ది సఫర్స్ జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్. సో జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ సఫర్ అయినప్పుడు టెంపరేచర్ మరింత తగ్గుతుంది.
సో ఈ తగ్గిన వాయువు మళ్ళీ ఈ చాంబర్ లోపల సర్క్యులేట్ అవ్వడం ద్వారా ఇన్కమింగ్ గ్యాస్ని కూల్ చేసి మళ్ళీ తిరిగి మళ్ళా కంప్రెషన్లోకి చేరుకుంటుంది. అగైన్ ద టోటల్ ప్రాసెస్ అంతా కూడా రిపీట్ అవుతుంది. దిస్ ఈస్ ది వే ఫర్ లిక్విఫికేషన్ ఆఫ్ హీలియం బై కంప్రెషన్. ఓకే, థ్యాంక్ యూ.